శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 10, 2026. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, పిల్లలైన మీ బుద్ధి రూపీ జోలెను అవినాశి జ్ఞానరత్నాలతో నింపేందుకు తండ్రి వచ్చారు. ఈ ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయల విలువ చేస్తుంది. ప్రశ్న: గుప్త దానానికి ఇంత గొప్ప మహత్వం ఎందుకుంది? జవాబు: ఎందుకంటే ఇప్పుడు తండ్రి మీకు గుప్తంగా జ్ఞానరత్నాలను దానం చేస్తున్నారు. ఇది ప్రపంచానికి తెలియదు. పిల్లలైన మీరు ఈ జ్ఞానరత్నాలను ఇతరులకు దానం చేయడం ద్వారా విశ్వ సామ్రాజ్యాన్ని తీసుకుంటారు. ఇది కూడా గుప్తమైనది. ఏ యుద్ధమూ లేదు, ఏ తుపాకులు మొదలైనవేవీ లేవు, ఏ ఖర్చు లేదు. గుప్తంగా తండ్రి మీకు రాజ్యాన్ని దానంగా ఇచ్చారు కనుక గుప్త దానానికి చాలా మహత్వం ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: తండ్రి ద్వారా ఏ గుప్త జ్ఞానము ఏదైతే దానంగా లభించిందో దాని విలువను అర్థం చేసుకొని మీ జోలను అమూల్యమైన జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. తండ్రి ద్వారా ఏ జ్ఞానమైతే గుప్త దానంగా లభించిందో దాని విలువను అర్థం చేసుకొని మీ జోలెను అమూల్యమైన జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. అందరికీ గుప్త దానాన్ని ఇస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్: తిరిగి వెళ్ళవలసిన ఈ అంతిమ సమయంలో మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ప్రీతి బుద్ధి గల వారిగా అవ్వాలి. ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని అందరికీ తెలియజేయాలి. వరదానము: భోళాతనముతో పాటు ఆల్మైటీ అథారిటీగా అయ్యి మాయను ఎదిరించే శక్తి స్వరూప భావ. వివరణ: అప్పుడప్పుడు అమాయకత్వము చాలా పెద్ద నష్టం చేసేస్తుంది. సరళత అనేది అమాయక రూపాన్ని ధారణ చేస్తుంది. కానీ ఎదిరించలేనంత అమాయకంగా అవ్వకండి. సరళతతో పాటు ఇముడ్చుకునే శక్తి మరియు సహనం చేసే శక్తి కావాలి. ఎలాగైతే తండ్రి భోళానాథునితో పాటు ఆల్మైటీ అథారిటీగా ఉన్నారో అలా మీరు కూడా భోళాతనముతో పాటు శక్తి స్వరూపంగా కూడా అయినట్లయితే మాయ యొక్క తుపాకీ గుండు తగలదు. మాయ ఎదుర్కొనేందుకు బదులు నమస్కారం చేస్తుంది. స్లోగన్: మీ హృదయంలో స్మృతి యొక్క జెండాను ఎగురవేస్తే ప్రత్యక్షత జెండా ఎగురవేయబడుతుంది. అవ్యక్త ప్రేరణలు: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. విశేషంగా స్మృతి యాత్రను శక్తిశాలిగా చేయండి. జ్ఞాన స్వరూపం యొక్క అనుభవీలుగా అవ్వండి. శ్రేష్ఠ ఆత్మలైన మీ శుభ వృత్తి, కళ్యాణ వృత్తి మరియు శక్తిశాలి వాతావరణం అనేక మంది తపిస్తున్న, వెతుకుతున్న, ఆర్తనాదాలు చేస్తున్న ఆత్మలకు ఆనందం, శాంతి మరియు శక్తి యొక్క అనుభూతి చేయిస్తుంది. అచ్చా, ఓం శాంతి.